హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, యాస్పిరెంట్స్ అందరికీ దాదాపు 90% మందికి కొన్ని డౌట్స్ అనేది వస్తున్నాయి. సబ్జెక్ట్ పరంగా కాదు, అది వాళ్ళ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగవచ్చు, లేకపోతే ఎగ్జామ్ డిలే అవుతుందా అనే డౌట్స్ అనేవి చాలామంది అభ్యర్థులకు వస్తున్నాయి. అయితే నేను ఇక్కడ ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల గురించి మీతో నేను క్లియర్గా చెప్తాను. చాలా తక్కువ టైమే యూజ్ చేస్తాను. మీ టైం అనేది వేస్ట్ చేయను. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అనంటే కొంతమంది ఒక గందరగోళానికి గురవుతున్నారు. ఎలా? ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది, ఎగ్జామ్ అనేది 2026లో ఉండవచ్చు, లేకపోతే ఎగ్జామ్ అనేది తొందరలో ఉండవచ్చు. అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా అలా చెప్తున్నారు. అయితే నేను మొదటి నుంచి చెప్పుకొని వచ్చేది ఏంటి అని అంటే, మీకు ఏదైనా సరే మీ చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించండి. ఈ బ్రదర్ చెప్పేది మేము వినాలి అనేది పక్కన పెట్టండి. నా మాటలు అనేవి మీకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనేది ఆలోచించండి. ఎప్పుడు కూడా నేను మ్యాక్సిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇది ఎగ్జామ్ అది ఇది అది అని ఎక్కువగా నేను వీడియోస్ చేయను. ఎందుకు అనంటే అలా చేస్తేనే లైక్లు వస్తాయి, లేకపోతే అలా వ్యూస్ వస్తాయి అని అనుకుంటే అది ఎలా అవుతుందనంటే మీ యొక్క జీవితంతో నేను ఆడుకున్నట్లు అవుతుంది. ఎందుకనంటే ఏదైతే అవసరం లేదో, ఏదైతే మీ చేతుల్లో లేదో దాని గురించి అసలు మాట్లాడుకోకుండా ఉండటం మంచిది. కానీ ఈ 2 రోజుల నుంచి నాకు వచ్చిన కాల్స్ ఎలా వచ్చాయంటే, బ్రదర్ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందా? లేకపోతే ఈ జూలై 24 సంథింగ్ ఎప్పుడో ఎవరో చెప్పారంట. జూలై 24లో ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే జూన్ 24లో ఉంటుంది. సంథింగ్ అలా చెప్పారు అని చెప్పి నాకు ఒక బ్రదర్ కాల్ చేశారు. కాల్ చేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏందనంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది అనేది అఫీషియల్‌గా ఒక రోజు వస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఒక 1 మంత్ ముందు ఖచ్చితంగా రైల్వే అనౌన్స్ చేస్తుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, అది రైల్వే బోర్డుకు తెలుస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలి అనేది రైల్వే బోర్డుకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే సంబంధం లేదో వారేం చేస్తున్నారంటే ఎగ్జామ్ గురించి ఒక తెలియని భావన, ఏదో ఒక గందరగోళానికి యాస్పిరెంట్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. అంటే నేను ఒక క్లియర్‌గా అడుగుతాను, చెప్పండి. ఎగ్జామ్ రేపు పెడితే ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఎగ్జామ్ రేపు పెడితే ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఎగ్జామ్ ఒక నెలలో పెడితే ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఎగ్జామ్ 2026లో పెడితే ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఆ ఎంతమంది క్వాలిఫై అయ్యే దాంట్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేయండి. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కాదు ముఖ్యం. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కాదు ముఖ్యం. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ గంటన్నరలో నువ్వేం చేయగలుగుతావు? ఆ గంటన్నరలో నువ్వేం చేయగలుగుతావు? నీలో సత్తా ఎంత ఉంది? అదే ఇంపార్టెంట్. అంతేగాని అసలు అనవసర విషయాల గురించి మీరెందుకు డిస్కస్ చేసుకుంటున్నారు? అనవసర విషయాల గురించి మీరెందుకు మాట్లాడుకుంటున్నారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఒకవేళ చిన్న పిల్లలైతే బహుశా మీకు చెప్తే తెలవకపోతే చెప్పొచ్చు అనొచ్చు. చాలామంది నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. కొంతమంది చిన్నవాళ్ళు ఉండొచ్చు. మీరు ఆలోచించే సామర్థ్యం మీకుంటుంది. ఎవరో వీడియో పెట్టి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుంది, లేకపోతే ఎగ్జామ్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. అదేంది అంటే ఎగ్జామ్ ఒకవేళ 2026లో ఉంటే ఇప్పుడు చదవకుండా ఉంటారా? ఎగ్జామ్ 2026లో ఉంది. ఇప్పుడు చదవకుండా మానేసి ఏదో ఒక పనికి వెళ్ళి, లేకపోతే ఎటో గట్ట తిరిగి ఎలా పడితే అలా ఉండి, ఎగ్జామ్ నెల రోజుల్లో ఉందనంగా అన్నీ సర్దుకొని అన్నీ అటు ఇటు మొత్తం నెట్టేసి అన్నీ ఒక కూర్చొని పోయి స్టడీ హాల్‌లో కూర్చొని పోయి ఇంకా మొత్తం ప్రిపేర్ అవుదామనా? అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో. అంటే కొంతమంది యాస్పిరెంట్స్ చదువుతున్నారు, వీటి గురించి పట్టించుకోకుండా కొంతమంది యాస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే వీటి గురించే. ఏందనంటే ఒక తెలియని గందరగోళం, లేకపోతే ఒక తెలియని అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయడానికి కొంతమంది యూట్యూబర్సు మీరు ఆ వీడియో చూడాలి అని చెప్పేసి
అలా చేస్తున్నారేమో బహుశా నాకు తెలియదు, కానీ అలా చూడొద్దు. ఎందుకు అని అంటే అలా చూడొద్దంటే నాయి చూడమని కాదు, ఉపయోగపడేది అయితే నా చూడండి, ఉపయోగపడంది అయితే సరే ఒకవేళ నేను పెట్టినా సరే బ్రదర్ ఇది మాకు అనవసరం, ఇది మాకు అనవసరం, మాకు ఉపయోగపడేది, మా టైం కిల్ చేయొద్దు అని మీరు చెప్పాలి. అంతేగాని మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సంథింగ్ అంటే ఎగ్జామ్ ఇప్పుడు లేదనుకోండి చదవకుండా పక్కన పడేస్తారా? ఎగ్జామ్ రేపు ఉందనుకోండి అంటే 24 గంటలు చదువుతారా? మరి ఒక కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, ఒక సక్సెస్ అయ్యే పర్సన్కి మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉండవు. కట్ ఆఫ్ గురించి ఆలోచించడం కానీ, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఆలోచించడం కానీ, లేకపోతే జాబ్ వస్తే మనం ఏం చేయాలి, ఈ మొత్తం ఏంటంటే ఊహలకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఊహల్లో బతకద్దు, బయటికి రాండి, ఊహల్లో బయటికి రాండి. ఇప్పుడు ఇది సాదా సీదా విషయం కాదు, ఇది మీ జీవితానికి సంబంధించింది. ఇది ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? మీరు గంటన్నర ఎగ్జామ్ రాయడానికి 6 నెలలు 7 నెలలు కష్టపడి రాస్తున్నప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకెందుకు? ఉంటుంది కదా, ఖచ్చితంగా అయితే క్యాన్సిల్ అవ్వదు కదా. అప్పుడు మీరు చేయాల్సింది ఈ టైంలో మీ టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఆ టైం పీరియడ్లో చేయండి. అంతేగాని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేకమైన వీడియోలు, ఎన్నో వీడియోలు చేసినా సరే మళ్ళా మొదటికి వస్తున్నారని అంటే ఎంత డైవర్ట్ అయిపోతున్నారు, సబ్జెక్టుకు ఎంత డైవర్ట్ అయిపోతున్నారు అనేది అసలు నిజంగా తలుచుకుంటే కొన్నిసార్లు తెలియని అభ్యర్థులకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతూ, ఎందుకనంటే ఒక సబ్జెక్ట్ కన్నా సబ్జెక్ట్ కాకుండా విషయాలకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, పలానా నెలలో ఎగ్జామ్ ఉంటుందని చెప్తే ఆ బుక్స్ అన్ని పక్కన పడేసి ఆ వీడియోనే చూస్తారు. ఎందుకు అనంటే అదొక తెలియని ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దయచేసి చెప్తున్నాను, మోసపోకండి. ఎందుకనంటే ఏదైతే మీకు అవసరమో దాన్ని పట్టించుకోండి, ఏదైతే అవసరం లేదో దాన్ని పట్టించుకోకండి. అంతేగాని ఏదో చెప్పారు, ఏదో చేయాలి, ఏదేదో ఒక తెలియని అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని ఒక గందరగోళాన్ని క్రియేట్ అవ్వకండి. ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనియండి. మీ స్టామినా ఎంత ఉంది, ఎగ్జామ్ హాల్లో వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టేటప్పుడు మీ స్టామినా ఎంత ఉంది, మీకు ఎన్ని మార్కులు వస్తాయి, మీరు క్వాలిఫై అవుతారా అవ్వరా? మెయిన్ థింగ్ అదే. ఇన్నాళ్ళు నేనేం వెలగబెట్టాను, ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేనేం వెలగబెట్టాను. అంతేగాని ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే నీకెందుకు, పోస్ట్పోన్ అవ్వకపోతే నీకెందుకు? ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అవ్వదు కదా, ఒక పర్టికులర్ టైంలో పెడతారు కదా. రైల్వే వాళ్ళు ఆలోచించాల్సింది మీరు ఆలోచిస్తారు, మీరు చేయాల్సిందేమో చేయరు. రైల్వే బోర్డు ఆలోచించాల్సిందేమో మీరు ఆలోచిస్తారు, మీరు చేయాల్సింది మాత్రం మీరు చేయరు. వాళ్ళు చదువుకోమని ఒక పర్టికులర్ టైం ఇస్తే ఎగ్జామ్ అనేది లేట్ అయితే ఇంకా మంచిది. ప్రాక్టీస్ అయ్యే వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ అవ్వచ్చు, తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, లాస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినట్లే. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే నా అంచనా ప్రకారం మేబీ అవ్వచ్చు అని అంటే దానికి కారణం ఏంటిది? చదవడానికి ఇంకా అవకాశం ఉందని. చదవండి. ఇప్పుడు 99% అంతా వచ్చినట్టేనా మీకు? ఈ వీడియో చూస్తున్న అభ్యర్థి, లేకపోతే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని ఆలోచించే అభ్యర్థికి నేను సూటిగా ఏం చెప్తున్నానంటే మీకు 100% వచ్చా, 99% అయినా వచ్చా, లేదా సపోజ్ 90% అయినా అటెంప్ట్ చేయగలుగుతారా? బహుశా ఉండొచ్చు. ఉండని అభ్యర్థుల గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. కాబట్టి సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి, సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకోండి. సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఎలా మేము ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నామని దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అంతేగాని ఎవరో యూట్యూబర్స్ పెట్టారు, లేకపోతే సంథింగ్ అని చెప్పి వాళ్ళు ఏదో పెట్టారు మీరు చూడాలని కాదు. మీకు ఉపయోగపడింది అయితే ఎందుకు దాన్ని చూస్తున్నారు? వదిలేయండి. అంతేగాని ఏది పెట్టినా సరే చూస్తారా? అది ఉపయోగపడందా, లేకపోతే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇది మొత్తం మీకు ఎందుకు బ్రదర్? అసలు ఆలోచించకండి. ఇది మీ జీవితం, మీ జీవితంతో ఆటలాడేది ఎవరైనా సరే మీరు ఆ వీడియోస్ చూడకండి, మీరు దాన్ని పట్టించుకోకండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి. ఎప్పుడైనా సరే ఒక గీత గీసినప్పుడు ఆ గీతలోనే ఉండండి, ఆ గీత దాటి ఆలోచించకండి. అవి మీకు పనికిరానప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించకండి. ఇది మీ జీవితం. ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండండి, మీ స్టామినా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నేను మాట్లాడింది ఏదైనా సరే మీకు ఉపయోగపడంది అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయండి, చూడొద్దు మీరు. ఓకేనా? ఒకవేళ మీకు ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా
వీడియోని చూడండి. వీడియోని చూసి మీకు ఈ బ్రదర్ చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది నా మీద అభిప్రాయం కాదు, నేను చెప్పే మాటలు మీకు ఉపయోగపడుతున్నాయో లేదనేది చూడండి, గమనించుకోండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ రావాలి, అందరు క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి. కొంతమంది నామకార్థానికి ప్రిపేర్ అవుతున్నారు, అలా మాత్రం ఉండకండి. ఒక ప్రిపేర్ అవుతుంటే కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా పట్టుకోండి, దాన్ని క్లియర్గా పట్టుకొని అది ఎంతవరకు వచ్చు ఎంతవరకు రాదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.